మనము ఒక కంపెనీలో జాయిన్ అవ్వంగాల్నే, ఆ కంపెనీలో యూజువల్లీ ఒక కెరియర్ గ్రోత్ పరంగా ఆలోచిస్తే మనం ఏం జూస్తాము? ఒక జూనియర్ టెస్టర్, సీనియర్ టెస్టర్, మేనేజర్ ఇట్లా సింప్లిఫైడ్ రోల్స్ ఉండేవి ఒకప్పుడు. మీ కంపెనీ ఇచ్చే టైటిల్స్‌ని బట్టి డిఫరెంట్‌గా అంటే జూనియర్ అదే సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్ 1, క్వాలిటీ ఇంజినీర్ 2, తర్వాత సీనియర్ క్వాలిటీ ఇంజినీర్ 1, సీనియర్ క్వాలిటీ ఇంజినీర్ 2, తర్వాత స్టాఫ్ క్వాలిటీ ఇంజినీర్ అట్లాగా తర్వాత మేనేజర్ ఇట్లాగా ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏఐ పిక్చర్‌లోకొచ్చింది. ఇప్పుడు ఏఐ పిక్చర్‌లోకొచ్చిన తర్వాత ఏమవుతుంది? 8 అవర్స్ పనిచేసే డెవలపర్ 4 అవర్స్ చేస్తున్నారు. 4 అవర్స్ చేసేవాళ్ళు 2 అవర్స్ చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీస్‌కి ఏంటి అంటే 4 అవర్స్‌లో అయిపోతుంది. ఇంకా మిగతా 4 అవర్స్‌కి దే ఎక్స్‌పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ. సో, ఇప్పుడు క్వాలిటీ ఇంజినీర్స్ మా మేనేజర్సే మాకు చెప్తున్నారు. మీరు ఆహ్, ఏఐ యూజ్ చేసి బీడీడీ ఫార్మాట్‌లో అన్నీ టెస్ట్ కేసెస్ జనరేట్ చేయండి అని చెప్తున్నారు. సో, మీరు ఏఐకి మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ఇచ్చేసి రిగ్రెషన్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్ రిగ్రెషన్ ఆర్ స్మోక్ వాటెవర్ ఇంటెంట్ దట్ యూ హావ్ ఆ ఇంటెంట్ ఇచ్చేసి మీరు మంచిగా ప్రాంప్ట్ ఇస్తే ఇట్ విల్ డెఫినైట్‌లీ జనరేట్. సో, అవన్నీ మీరు జస్ట్ చూసుకొని స్లైట్ మోడిఫికేషన్ చేసుకొని అబ్బా! ఇదేంటి ఇది ఎండ్ టు ఎండ్ అంది. నాకు ఎండ్ టు ఎండ్ కాదు కదా! ఇది కావాల్సింది అని చిన్న చిన్న చేంజెస్ చేసేసుకొని ఇచ్చేయొచ్చు. ఇదివరకి 1 డే ఆర్ 2 డేస్ పట్టే టెస్ట్ కేస్ సినారియోస్ గాని, టెస్ట్ ప్లాన్ గాని ఇప్పుడు ఏమైపోతుంది ఒక 3, 4 అవర్స్ ఆర్ 2 అవర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఎన్ని జనరేట్ అవుతున్నాయి అన్న దాని బేసిస్ మీద చాలా తక్కువ టైమే పడుతుంది. రైట్? మన ఫీల్డ్‌కి ఒక పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే చిన్న చిన్న చేంజెస్ అయితే అవుతున్నాయి. కానీ మనం చేసే పని ఇంకా చేస్తూనే ఉన్నాం. కాకుంటే ఏంటి వి ఆల్ ఆర్ థింకింగ్ వన్ థింగ్ ఏంటి ఏఐ వచ్చింది. మన రోల్ ఇంకుంటదా? ఉండదా? ఎవ్రీథింగ్ ఈస్ డిమినిషింగ్ కదా! మన రోల్ మనకేంటి అని. ఆ భయం నాకు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఏఐ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుందా మన క్వాలిటీ ఇంజినీర్‌ని అంటే ట్రాన్స్‌ఫార్మ్ కంటే ఇట్స్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఓకే. మన జాబ్స్ ఉంటాయా? ఊడతాయా? ఏఐ మీద డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ద వే హౌ వి యూజ్ ఏఐ. ఇప్పుడు ఇది 2 వేస్‌గా డిస్కషన్ అవ్వచ్చు. ఒక వే ఏంటి? అమ్మో! మన జాబ్స్ ఉంటాయా? ఉండవా? ఇప్పుడు ఏఐ కంపెనీస్ ఇంత ఇదిగా వాడుకుంటున్నారు అని చెప్పి వన్ వే. ఇంకో వేలో ఏమనుకోవచ్చు ఏంటి ఆహ్, టెస్టర్స్ కంపల్సరీ కావాలి. క్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్. టెస్టర్స్ లేకుండా పనవ్వదు అని జెప్పి. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నా పర్స్‌పెక్టివ్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ 2 వ్యూస్ కరెక్టే. మనల్ని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోపోతే మనం సర్వైవ్ అవ్వలేము. నేను ఒక వీడియో చేశాననమాట. ఏంటి మాన్యుయల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్‌కి ఎలాగైదవ్వాలని. కానీ మనం మాన్యుయల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్‌కెళ్ళినా కూడా మనకి జాబ్ గ్యారంటీ ఉంటది. అంటే వెళ్ళండి. వెళ్ళొద్దు అని కాదు. దట్స్ ఎ గుడ్ ప్లేస్ టు బీ దెన్ బీయింగ్ ఇన్ మాన్యుయల్. కానీ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ వి విల్ హావ్ జాబ్ సెక్యూరిటీ. ఇప్పుడు మా కంపెనీలో కర్సర్ వాడండి. కోపైలట్ వాడమన్నారు ఫస్ట్. కోపైలట్ అందరం బాగా వాడాం. నాకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. నా ఆటోమేషన్ కోడ్ రాయటానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. టెస్ట్ కేస్ జనరేషన్‌కి చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈవెన్ నేను స్టాట్స్ ఎట్లా పంపించాలి మేనేజ్మెంట్ వాళ్ళకి అది కూడా చాలా బాగయింది. అంటే ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్. నేనే అబ్బా! అంటే ఎంత మంచి కంటెంట్ నేను మా మేనేజ్మెంట్‌కి ఇవ్వగలుగుతున్నాను అని జెప్పి ఐ వాస్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఇదివరకి మెట్రిక్స్ అంటే అబ్బా! ఏం మెట్రిక్స్? ఈ సోదేంటి? ఎలా కాలిక్యులేట్ చేయాలి ఇవి? ఏంటి? అని జెప్పి తలకాయ నొప్పుండేది. ఓహో! నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ పాస్డ్, ఫెయిల్డ్ ఇదే ఉండేది. అంతేగాని దానికంటే బియాండ్ థట్ ఉండేవి కాదనమాట. ఫ్రీక్వెన్సీ, రేట్, ఎంటీటీఆర్ ఇట్లా చాలా మెట్రిక్స్ ఉంటాయి గదా! అవేమీ ఆలోచనే వచ్చేవి కాదు. కానీ నౌ ఏఐ ఈస్ గివింగ్ ఆల్ దట్. సో, మేనేజ్మెంట్ నన్ను ఓన్లీ 3 లైన్స్ అడిగితే నేను 10 లైన్స్ ఇవ్వగలుగుతున్నాను. విచ్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. సో, నా పర్స్‌పెక్టివ్‌లో ఏంటి అంటే మీరు ఒక క్వాలిటీ ఇంజినీర్‌గానే ఉంటే డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ మాన్యుయల్ ఆర్ ఆటోమేషన్. మీరు ఒక క్వాలిటీ ఇంజినీర్‌గానే ఉంటే సర్వైవ్ అవ్వటం కష్టం. యూ హావ్ టు పుట్ ఆన్ డిఫరెంట్ హ్యాట్స్. సో, డెవలపర్స్ గూడా వాళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్. ఓకే. మనకంటే గూడా ఒక లెవెల్ పైన నుంచి దే ఆర్ సీయింగ్ ద ఇండస్ట్రీ. వాళ్ళెట్లా అంటే అరే భాయ్! 8 అవర్స్‌లో రావాల్సిన కోడ్ 4 అవర్స్‌లో అయిపోయింది. ఇంక నేనేం జేస్తానిప్పుడు? సో, వాళ్ళు కూడా ఎట్లా అంటే దే ఆర్ అండర్‌స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్‌లీ కరెక్ట్‌గా అప్లై చేసుకొని వాళ్ళు కూడా బిజినెస్‌లోకి మెర్జ్ అవుతున్నారు. మనం ఏం చేయాలి అంటే మనము కంపల్సరీ డొమైన్ నాలెడ్జ్ అన్నది గెయిన్ చేసుకోవాలి. దాంట్లో మీకసలు ఆప్షనే లేదు. నో మ్యాటర్ నేను కోడింగ్ చేస్తాను. నేను చాలా సూపర్ కోడర్‌ని నేను యూఐని బాగా యూజ్ చేసుకొని కోడింగ్ చేయగలుగుతున్నాను అనుకుంటే వద్దు. ఎనీబడీ కెన్ డూ థట్. ఓకే. సో, మీరు కంపల్సరీ డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఇప్పుడు మీరు రిటైల్‌లో ఉన్నా, ఇన్స్యూరెన్స్‌లో ఉన్నా, హెల్త్ కేర్‌లో ఉన్నా ఐ డోంట్ నో దేంట్లో ఉన్నా కూడా
ప్లీజ్ డొమైన్ నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్ ఏంటి కస్టమర్ కాల్స్ వినండి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకోండి, ఏదైనా కోర్స్ చేయండి, ఈ రీటైల్ ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో ఏదన్నా ప్రోడక్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ప్రోడక్ట్ని ఇంకా ఇన్డెప్త్గా అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా ఎలా నడుస్తుంది ఏంటి అని మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటే ఆబ్వియస్లీ అట్లీస్ట్ ఓ 10% అడ్వాంటేజ్ మీకు ఉంటుంది వేరే వాళ్ళ మీద కూడా. ఓకే, మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు. నేను ఒక డెవలపర్ని, నేను ఒక టెస్టర్ని అని చెప్పి లిమిట్ చేసుకోకూడదు. ఏంటి అంటే ఈ ఇండస్ట్రీలో నేను ఎలా సర్వైవ్ అవ్వగలను, నాకు ఏది వస్తే నేను ఒక అప్పర్ హ్యాండ్లో ఉంటానని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక డెవలపర్ ఉన్నారు, మీరు ఉన్నారు, ఓకే, అండ్ ఒక ప్రోడక్ట్ ఓనర్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. మా ప్రోడక్ట్ ఓనర్ అయితే యూ విల్ నాట్ బిలీవ్. సో నేను ఒక బ్రేక్ తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక టెస్ట్ డేటా జనరేటర్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో మా మేనేజర్ని అంటే మా సీనియర్ని ఒక అతన్ని పట్టుకొచ్చారు మీటింగ్లోకి, నేను కొత్త టీమ్కి. సో మీటింగ్లోకి పట్టుకొచ్చి టెస్ట్ డేటా జనరేటర్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము, వాట్ ఈస్ ద టైమ్ లైన్, మీరు ఎంత కాలం పడుతుంది అనుకుంటున్నారు చెప్పండి అంటే ఆయన 3 months టైం ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ డే మా ప్రాజెక్ట్ మేనేజర్ మెసేజ్ చేశాడనమాట నాకు, ఐఎమ్ డన్, నేను బిల్డ్ చేశాను, ఇట్స్ 92% యాక్యురసీ ఉంది, ఇంకా మిగతా కొన్ని యాడ్ చేయాలి, ఒక 1 weekలో ఇది యాడ్ చేసి రెడీ చేద్దాము అంటే నేను షాక్ అయ్యాను. నేను కూడా ఆ ప్రాజెక్ట్ మాకు వస్తుంది, వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అని తెలుసు. సో నేను కూడా దాని మీద వర్క్ చేశాను, కానీ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ అ వీక్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ టు వర్క్ ఆన్ ఇట్. కానీ అంటే ఇప్పుడు ఏంటి, వాట్ ఐ మెంట్ టు టెల్ హియర్ ఇస్ మా ప్రాజెక్ట్ మేనేజర్ నోస్ హౌ టు కోడ్. ఆయనకి హీ నోస్ హౌ టు డెవలప్ అ ప్రోటోటైప్, హౌ టు డెవలప్ కోడింగ్ తెలుసు ఆయనకి, కోడింగ్ వస్తుంది ప్రాజెక్ట్ మేనేజర్కి. సో ఓకే, మా దాంట్లో ఏపీఐస్ బిల్డ్ చేస్తున్నారు, మాది డేటా టీమ్, ఏపీఐ వాళ్ళకి సో ఒక సర్వీస్ బిల్డ్ చేయడం రాదు ఎవరికి, సో హూ కెన్ డెవలప్ దట్ స్కిల్ అంటే ఒక ఆమె వెంటనే ఐ కెన్ డూ ఇట్ అంది. అంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ అంటే నో బట్ ఇట్స్ ఈజీ, నేను చూశాను, ఏంటి షీ ఆల్రెడీ గెస్ దట్ ఏపీఐ వాడతాము మన టీంలో, సో ఐ షుడ్ డెవలప్ దట్ స్కిల్ అని చెప్పి. సో మిగతా అందరు డెవలపర్స్ కంటే తను ఆల్రెడీ ఒక 5% కొంచెం అడ్వాంటేజ్లో ఉంది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ ఆమె అట్లా చెప్పింది. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్ మేనేజర్కి ఏంటి కోడింగ్ వస్తుంది, మా డెవలపర్ ఒక ఆమె షీ పిక్డ్ అప్ అన్ అదర్ స్కిల్ విచ్ అదర్ డెవలపర్స్ ఇన్ ద టీమ్ డోంట్ హ్యావ్. ఇప్పుడు నేను టెస్టర్గా ఇప్పుడు నేనేం చేయాలి, ఆయన ఒక కోడ్ డెవలప్ చేస్తాడు, ఈమెమో వేరేది బిల్డ్ చేస్తుంది, నేను ఏం చేయాలి కదా. సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై స్కిల్ సెట్, నా స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఐ స్టార్టెడ్ షోయింగ్ అప్ ద స్టాట్స్. ఇప్పుడు ఆయన 92% యాక్యురసీ కంప్లీట్ చేశాడు, నేను ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను 99% యాక్యురసీ వరకు దాన్ని తీసుకెళ్ళాను అనమాట, తీసుకెళ్ళి నా టీంకి చూపించాను 99% యాక్యురసీ. సో నేనేం చెప్పాను, నాకు ఏపీఐస్ టెస్ట్ చేయడం వచ్చు, నేను ఏపీఐస్ బాగా టెస్ట్ చేస్తాను, నాకు ఓఆత్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, జేడబ్ల్యూటీ టోకెన్స్ టెస్ట్ చేయడం నాకు వస్తుంది. సో ఇవన్నీ ఐ told them and I started doing it. ఎలా ఏంటి అన్నది నేను నేర్చుకున్నాను తర్వాత, బట్ ఐ టోల్డ్ దెమ్ జేడబ్ల్యూటీ టోకెన్స్, కానీ దీని ముందు కూడా నేను గ్రౌండ్ వర్క్ చేశాను వాళ్ళకి చెప్పే కంటే ముందు కూడా. ఓకే, సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే వీ హ్యావ్ టు డెవలప్ డిఫరెంట్ స్కిల్ సెట్స్. ఓకే, మీరు డొమైన్ నాలెడ్జ్ అన్నది పక్కా నేర్చుకోండి. ఫ్యూచర్లో క్వాలిటీ ఇంజనీర్ అన్న పదం కూడా ఉండకపోవచ్చు, అన్న రోల్ కూడా ఉండకపోవచ్చు, మనకి తెలీదు, ఒక 5 years 10 years తర్వాత ఉండకపోవచ్చు. అసలు టెస్టర్ అన్న మాటకి అసలు ఒక రోబోట్ని పెట్టి టెస్టర్ అంటే రోబోట్ని రిఫర్ చేస్తారేమో, దే విల్ నాట్ రిఫర్ అస్. క్వాలిటీ ఇంజనీర్ అంటే అది ఎక్కడో విన్నామే అన్నట్టు ఉంటుంది. మేబీ కొన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటారేమో కానీ నాట్ ఆల్, ఆ రోల్ కూడా డిమినిష్ అయిపోతుంది. సో నేను హౌ ఐ సీ అవర్ రోల్ ఇస్, దేంతో అన్న ఏ రోల్తో అన్న మర్జ్ అవటం కానీ ఆర్ ఒక న్యూస్ ఛాన్స్ నుంచి మనల్ని చూడటం కానీ జరుగుతుంది. ఏ రోల్తో అన్న మర్జ్ అవటం అంటే ఏ రోల్తో, డెవలపర్తో మర్జ్ అవుతామా మనము, లేకుంటే ప్రోడక్ట్తో మర్జ్ అవుతాం అంటే మై హై ఛాన్సెస్ ఆర్ ప్రోడక్ట్తో మర్జ్ అవుతాం. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ ఇస్ బికమింగ్ గోల్డ్, లైక్ ఇప్పుడు గోల్డ్ లాగా అయిపోతుంది. చాలా ఏఐ టూల్స్ వచ్చేసేసరికి డెవలప్మెంట్ అంటే అట్లీస్ట్ కంపెనీస్ పర్స్పెక్టివ్ నుంచి కంపెనీస్ ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే డెవలప్మెంట్ రాదా, ఏముంది ఏఐ యూస్ చేసి డెవలప్ చేయొచ్చులే, కాన్సెప్ట్స్ తెలుసు కదా. ఓకే, డొమైన్ నాలెడ్జ్ ఉందా వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఉంటే మనం ఇచ్చేసే కాన్సెప్ట్స్ యూజ్ చేసి వాళ్ళు మేనేజ్ చేస్తారులే అన్న అన్న మైండ్ సెట్లో ఉన్నారనమాట. సో మేబీ ఫ్యూచర్లో మనకి ప్రోడక్ట్ ఓనర్ ఏంటి ప్రోడక్ట్ డెవలపర్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఎస్డిఈటి వచ్చింది, నేను చెప్పాను కదా జూనియర్ టెస్టర్, సీనియర్ టెస్టర్ అండ్ ఏంటి జూనియర్ టెస్టర్, సీనియర్ టెస్టర్, మేనేజర్ ఇట్లా ఉంది. తర్వాత ఎస్డిఈటి రోల్ కూడా యాడ్ చేశారు అని చెప్పాను కదా. సో ఆ ఎస్డిఈటి బదులు ఇప్పుడు పీడిఈటి వస్తుంది, అంటే ప్రోడక్ట్ డెవలపర్ ఇన్ టెస్ట్
అని జెప్పి వస్తదేమో. వి డోంట్ నో. మనకు తెలీదు. కానీ మన రోల్ అయితే మెర్జ్ అవుతది ఈ ఏఐని యూజ్ చేస్తే. మనకి మల్టిపుల్ స్కిల్స్ లేకపోతే ఇట్స్ వెరీ, వెరీ, వెరీ హార్డ్. సో, మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోండి. కానీ వర్క్ ఆన్ యువర్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే మీ ప్రెజెంటేషన్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్. రాదు అని చెప్పొద్దు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒకప్పుడు అంటాం అబ్బా! ఛీ! ఎలా ఉండేదో ఆమ ఇప్పుడు చూడు ఎంత బావుందో అని చెప్పి అంటాం గదా! సో, వాట్ హ్యాపెండ్ బిట్వీన్ ఎలా ఉందో చూడు ఓహ్! ఇప్పుడు చూడు ఎట్లా ఉందో. వాట్ హ్యాపెండ్ బిట్వీన్ దిస్ టైమ్. వాళ్ళని వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారు. సో, మనం చూసేవాళ్ళము అరే! ఎట్లా ఉందో చూడు వావ్! ఎట్లా ఉందో చూడు టైప్స్‌కి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్ వాళ్ళు ఇచ్చేసుకున్నారు. సో, ఇప్పుడు మనం కూడా అబ్బా! నాకు ప్రెజెంటేషన్ స్కిల్స్ రావు, కమ్యూనికేషన్ స్కిల్స్ రావు అని మీరు కూర్చుంటే మీరు సర్వైవ్ కాలేరు. మీకు ఈ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వాలి అంటే మనము చేసే పని ఒక్కటే మనకి సరిపోదు. ఐయామ్ టెల్లింగ్ యూ 100 టైమ్స్. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేదేంటి అంటే మన రోల్ డిమినిష్ అయిపోతది. మన రోల్ వేరే రోల్స్‌తో మెర్జ్ అయిపోవచ్చు. ఆ వాల్యూ మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక వాల్యూ మనం పెట్టుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అంటే డెఫినైట్‌లీ యూ హావ్ టు వేర్ ద హ్యాట్ ఆఫ్ అదర్ రోల్స్. ఆహ్, బీ ఇట్ ఏఐ జనరేటివ్ డెవలపర్ ఆర్ బీ ఇట్ ప్రొడక్ట్ ఓనర్. ఓకే. ఇవన్నిటికి కూడా డొమైన్ నాలెడ్జ్ ఇస్ ద బేస్. ఇట్స్ ద గోల్డ్. యూ హావ్ టు ఆ గోల్డ్‌ని మీరిప్పుడు కబ్జా జేసుకోవాలి. ఆ డొమైన్ నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. కస్టమర్ కాల్స్ ఇనండి. సేల్స్ వాళ్ళతో మాట్లాడండి. మీ దాంట్లో మార్కెటింగ్ టీమ్ ఉంటే మార్కెటింగ్ వాళ్ళ కాల్స్ అన్నీ రికార్డెడ్ ఉంటాయి. సో, మీరు ఆ టీమ్స్ మీటింగ్స్ గాని, అవి గాని ఆ రికార్డెడ్ వెళ్లి తీసుకోండి. మీ కంపెనీ మరి కాన్ఫరెన్స్ యూజ్ చేస్తదా? వేరేదేం యూజ్ చేస్తదా? ఎక్స్‌ప్లోర్ చేయండి. మీ కంపెనీలోనే ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? మన కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? మన కంపెనీ డొమైన్ నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకోగలను అన్నది యూ హావ్ టు బి వెరీ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఓకే. ఇప్పుడు ఏంటి జాబ్స్ తగ్గిపోతాయా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే చాలా చిన్న స్టార్టప్ కంపెనీస్ ఒకప్పుడు దే కుడెంట్ ఎఫర్డ్ అనమాట. ఒక మంచి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని తీసుకోవాలి. ఒక మంచి టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర చాలా పైసలుండాలి. ఏంటి మిడిల్ స్కేల్ కంపెనీస్ అండ్ స్మాల్ స్కేల్ కంపెనీస్. ఓన్లీ బిగ్ కంపెనీస్ లైక్ యాక్సెంచర్ గాని ఇవన్నీ ఎట్లా అంటే భారీ రేంజ్‌లో హైర్ చేసుకొని ప్రాజెక్ట్స్ లేకపోయినా కూడా బెంచ్ మీద కూర్చోబెట్టి సాగదీస్తా ఉండేవాళ్ళు. అంటే ఆ కేపబిలిటీ ఉండేది వాళ్ళకి. కానీ అది మిడిల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌కి ఉండేది కాదు. సో, వాళ్ళెట్లా అంటే ప్రాజెక్ట్ అయిపోగాల్నే మనుషుల్ని తీసేయటం, మళ్ళీ మనుషుల్ని పెట్టుకోవటం ఇట్లాగా చేసేవాళ్ళు. బట్ నౌ విత్ ఏఐ వాళ్ళకున్న టీమ్ సరిపోతది. సో, ఏఐ మీద ఇన్వెస్ట్ చేసేసి ఆ టూల్స్ తెచ్చుకొని వాళ్ళ టీమ్‌కిస్తే వాళ్ళు తొందరగా ఇచ్చేస్తారు. బట్ ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే డెవలప్ చేసుకోవాలి, అబ్బా! చాలా ఎక్స్‌పెన్సివ్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రాబబుల్లీ దే విల్ స్టార్ట్ కమింగ్. అరే! ఇప్పుడు మనం గూడా ఇది ఓపెన్ చేయొచ్చనుకుంటా. సాఫ్ట్‌వేర్ కొట్టు ఓపెన్ చేయొచ్చనుకుంటా మనం గూడా. ఇట్స్ అఫోర్డబుల్ నౌ. ఎఫిషియంట్‌గా అయిపోతుంది. ఒక డెవలపర్ బిల్డ్ చేసేయొచ్చు కొన్ని అని చెప్పి వాళ్ళు కూడా అనుకోవచ్చు. సో, జాబ్స్ ఉండవా అంటే ఉంటాయి. బట్ నేను చెప్తున్నట్టు మన రోల్ చేంజ్ అవ్వచ్చు. క్వాలిటీ ఇంజినీర్స్ కావాలని ఎవడు పెట్టడేమో ఫ్యూచర్‌లో. నేను కూడా ప్రొడక్ట్ డెవలపర్ ఇన్ టెస్ట్ అని అనుకుంటున్నాను గానీ, బట్ ఇట్ కుడ్ బి ఎ డిఫరెంట్ నేమ్. బట్ డెఫినైట్‌లీ మనమైతే వేరే రోల్స్‌తో అయితే మెర్జ్ అవుతామనమాట. అట్‌లీస్ట్ మన కెరియర్ ట్రాజెక్టరీ మనం చూసుకుంటా ఉంటే, ఇప్పుడు మనం సీనియర్ అనుకో, ఆర్కిటెక్ట్ అనుకో, దాని తర్వాత ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అన్నది మనకి క్వెషన్ వస్తే దిస్ వన్. యూ హావ్ టు డెఫినైట్‌లీ మెర్జ్ ఇంటూ సమ్ అదర్ రోల్. సో, ఇప్పుడు ఈ చిన్న కంపెనీస్ ఇప్పుడెట్లా అంటే తొందరగా ఏబీ టెస్టింగ్ చేయొచ్చు. ఒకప్పుడు ఏబీ టెస్టింగ్ పెద్ద కంపెనీస్ అఫోర్డ్ చేయగలవు. ఇప్పుడు ఈ చిన్న కంపెనీస్ కూడా బికాస్ దే హావ్ లాట్ ఆఫ్ ఆహ్, చాలా ఫాస్ట్‌గా కోడ్ డెవలప్ అవుతది కాబట్టి వాళ్ళు ఏబీ టెస్టింగ్ కూడా యూజింగ్ ఏఐయే వాళ్ళు జనరేట్ జేసుకోవచ్చు కదా! సో, డెఫినైట్‌లీ జాబ్స్ అంటూ ఉంటాయి గానీ ఇట్స్ నాట్ ఇన్ ఎ వెరీ బిగ్ స్కేల్ అయితే ఉండవు. ఇప్పుడు మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఆ మైగ్రేషన్ ప్రాజెక్ట్ నార్మల్‌గా ట్రెడిషనల్ వేలో ఎంత కాలం పడతది? డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అట్‌లీస్ట్ 1 మంత్, 3 మంత్స్ ఇట్లా పట్టేది. ఇప్పుడు మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఎంతసేపు పడుతుంది? కళ్ళు మూసుకొని తెరిసే లోపల అయిపోతుంది. 1 వీక్‌లో అయిపోతుంది మైగ్రేషన్ ప్రాజెక్ట్ అన్నది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఆర్కిటెక్చర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, డేటా మోడల్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఈటిల్లోనే మనం కొంచెం టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం గానీ, కోడ్ మాత్రం చాలా తొందరగా మనం బ్లాక్స్‌లో మోడ్యులైజ్ చేసేసి తొందరగానే డెవలప్ చేసేస్తున్నారు డెవలపర్స్. ఇచ్చేసేస్తున్నారు. అండ్ టెస్టింగ్ మనం గూడా ఏంటి అంటే ఆటోమేషన్ యూజ్ చేసుకొని ఇదివరకి ఒక వారం, 2 వారాలు జరిగే రిగ్రెషన్ టెస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 డే, హాఫ్ డేలో అయిపోతుందనమాట. 1 డే, హాఫ్ డే కాదు 1 అవర్‌లో అయిపోతుంది. నో మ్యాటర్ 240 టెస్ట్ కేసెస్ ఆర్ 300 టెస్ట్ కేసెస్, నో మ్యాటర్ హౌ మెనీ టెస్ట్ కేసెస్ మొత్తం అయిపోతుంది.
సో, ఇప్పుడు మనము కొత్తగా కోడ్ రాయడం ఇట్స్ ఈజీ హానెస్ట్‌లీ. ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకో, మనమే స్టార్ట్ చేస్తున్నాం, మనమే బిల్డ్ చేస్తున్నాము అంటే ఇట్స్ వెరీ ఈజీ. కానీ మీ ముందు ఒక కోడ్ ఇచ్చి, ఇగో దిస్ ఈస్ అవర్ ఆటోమేషన్ కోడ్. ఇది మేము ఈ పేజ్ ఆటోమేట్ చేసాము. యూ హావ్ టు లైక్ ఏంటి దాన్ని రీస్ట్రక్చర్ చేయాలి ఓర్ దాన్ని మీరు పైథాన్‌కి మార్చాలి ఓర్ జావాకి మార్చాలి అనుకో, ఎంత పెద్ద హెడేక్. వాళ్ళు ఎలా రాసారో అర్థం చేసుకోవాలి. కోడ్ అంతా మీరు చదవాలి. కోడ్‌ని ఎక్కడ ఏంది, ఎక్కడ ఏది పిలుస్తున్నారు మీకు అర్థం అవ్వాలి. ఫ్లో అర్థం అవ్వాలి. తర్వాత ఇచ్చేయాలి. దిస్ ఆల్ టేక్స్ టైమ్. కానీ ఇప్పుడు ఆ టైం ఏం లేదు. మీరు అట్‌లీస్ట్ అదంతా ఇచ్చేసి ఏఐకి ఏంటంటే మంచి ఇన్‌పుట్స్ వాట్ ఈస్ యువర్ ప్రాంప్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ కాంటెక్స్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఇంటెంట్ అన్నది మీరు ఏఐకి చెప్పాలనమాట. ఏఐకి చెప్తే ఆబ్వియస్‌లీ ఇచ్చేస్తుంది. సో, సీ ద డైలాగ్ కెన్ గో 2 వేస్. ఒకవైపు వాళ్ళేం చెప్తున్నారు అంటే, ఓకే. వాటెవర్ ఐ టోల్డ్ ఇది చెప్తున్నారు అండ్ ఐయామ్ టేకింగ్ దట్ సైడ్. ఇంకోళ్ళేం చెప్తున్నారు అంటే, కంపెనీస్ అన్నీ తొందరగా చేసేయాలి. స్విచ్ చేస్తే లైట్ ఎలగాలి అన్నట్టు తొందరలో దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఆ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అసల ఆర్కిటెక్చర్ ఖరాబయితది. తర్వాత కోడ్ అర్థం కాదు ఫ్యూచర్‌లో. ఇదంతా చాలా గజిబిజి ఉంటది ఫ్యూచర్‌లో అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో, దట్ లైన్ ఆఫ్ థాట్ కూడా ఉంది. కానీ ప్రస్తుతం సిన్స్ ఏఐ ఈస్ బూమింగ్ అండ్ సిన్స్ యూ వాంట్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్, మీరు ఒక ఇమాజినరీ టైమ్ లైన్ అన్నది పెట్టుకోండి. మీరెట్లా అంటే ఒక ఏఐ జర్నలిస్ట్ లాగా జర్నల్ గాదు. జర్నలిస్ట్ లాగా ఉండి, ఏఐ జర్నలిస్ట్‌లు ఏం జేస్తారు? మన స్కోప్ ఏంటి? మన స్కోప్ ఆఫ్ టెస్టింగ్ ఏంటి? మనం ఏ ఫీచర్స్‌ని టెస్ట్ చేయాలి? ఏంటి? ఏఐని బీభత్సంగా వాడండి. బాగా వాడండి. ఇఫ్ ఇట్స్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద క్వాలిటీ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఏంటి అంటే యూ ఆర్ ద క్వాలిటీ పర్సన్. మీకేంటి అంటే అది ఒకటి అవుట్‌పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని వాలిడేట్ చేసి, దాన్ని రివ్యూ చేసి, దాన్ని చూసి, ఓహో! దిస్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ దట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ అని చెప్పి యూ కీప్ లూపింగ్ ఇట్ అనమాట. నాకు దిస్ ఈస్ నాట్ ద క్వాలిటీ. నాకు ఈ సెక్షన్ మంచిగా అనిపించింది. ఇది మంచిగా అనిపియలేదు. సో, ప్లీజ్ కీప్ గివింగ్ మీ గుడ్ క్వాలిటీ లాగా అండ్ డోంట్ స్టాప్ అంటిల్ ఇట్ గివ్స్ యూ గుడ్ క్వాలిటీ. ఆర్ మీకు ఒకవేళ లేదు ఐ కెన్ డూ బెటర్ దెన్ దిస్. ఇట్ గేవ్ మీ ఎ టెంప్లేట్ బట్ ఐ కెన్ వర్డ్ ఇట్ వెరీ వెల్. నేను చాలా బాగా ఆహ్, దాన్ని స్ట్రక్చర్ చేయగలను అని చెప్పి మీరనుకుంటే యూ స్టిల్ అది అవుట్‌పుట్ మాత్రమే ఇస్తది. యూ స్టిల్ హావ్ టు వాలిడేట్ దట్ అవుట్‌పుట్. యూ స్టిల్ హావ్ టు బీ దట్ ఆర్కెస్టర్ హూ కెన్ దట్ హ్యూమన్ హూ కెన్ సీ ఓకే. ఇది ఇలా ఇచ్చింది. దిస్ ఈస్ నాట్ మనకి సంబంధం లేదు. ఇది కావాలి మనకి. ఓకే. ఇది బావుంది. ఇది బాగా లేదు. దీన్ని నేను ఇంకెట్లాగా మోడిఫై చేసుకొని మంచిగా ఇచ్చేయగలను అన్నది యూ ఆర్ స్టిల్ దట్ గేట్ కీపర్ ఆర్ దట్ ఏంటి ఏమంటారు? ద డెసిషన్ మేకర్ ఆఫ్ వాటెవర్ అవుట్‌పుట్ ఇట్ గివ్స్ అనమాట. మీరు చేయాలి అంటే సర్టిఫికేషన్స్ చేయండి. లేదు అంటే కోర్సెస్ నేర్చుకోండి ఆర్ వాటెవర్. దేని మీద అంటే సాఫ్ట్ స్కిల్స్. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ జాబ్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ట్రజెక్టరీ అంటే కెరియర్ ట్రజెక్టరీ, దెన్ లెర్న్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎట్లా అంటే స్టార్ట్ టేకింగ్ స్మాల్ టాస్క్. ఇప్పుడు ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంది. వాళ్ళు ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ ఇవి అని డెవలప్ చేయకముందే మీరు బీఆర్‌డి తీసుకొని ట్రై చేయండి. ఓహో! నేనైతే ఇలా డెవలప్ చేశాను. ప్రోడక్ట్ ఇలా డెవలప్ చేసిందనమాట. ఓకే. ఓకే. నాదంత బాలేదు. వీళ్ళది బావుంది. వాట్ మేడ్ ఇట్ బెటర్? వాళ్ళది ఎందుకు బాగుంది? నాది ఎందుకు బాగాలేదు? వాట్ ఈస్ మిస్సింగ్ అని పాయింట్స్ ఇవాల్యుయేట్ చేసుకొని, అచ్చా! అని నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ వస్తది. సో, ఒక పాత్ అన్నది మీరు సెట్ చేసుకుంటున్నారు. తర్వాత ఏమైతదంటే ఒక దాంట్లో యూ కెన్ వాలంటీర్ లైక్ ఎట్లా అంటే ఓహో! బిజినెస్ రిక్వైర్మెంట్స్ వచ్చినియి. కానీ అది ప్రొడక్ట్ కూడా రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. కానీ అవి యాక్సెప్టెన్స్ క్రైటీరియాగా ప్రొడక్ట్ ఇంకా మార్చలేదు. చాలామంది ప్రొడక్ట్ ఓనర్స్ చాలా ఖరాబ్ రాస్తారనమాట నిజంగా ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. కొంతమందయితే దాన్ని క్లోన్ చేస్తారు. రాయను కూడా రాయరు. కొంతమందయితే యాజ్ ఈస్‌గా వదిలేస్తారు. యూ టేక్ ఇనిషియేటివ్. గో రైట్. ఓకే. దీని మంచిది. సో, ఆ ఆ గ్యాప్ మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. అండ్ బీఆర్‌డి టు పీఆర్‌డి గ్యాప్ కూడా మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. సో, స్లోగా ఎట్లా అంటే మనం ఇలా వృక్షంలాగా ఎదుగుతా ఉంటే మనల్ని ఎవడు ఆపడు. సో, ఆల్ ది బెస్ట్. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.